వైఎస్ జగన్ భార్య భారతిని విమర్శించడానికి వేదిక ప్రారంభించారు. టార్గెట్ చేయడం, పత్రికల ద్వారా వార్తల్ని ఫోకస్ చేసి ఆమెను నేరస్తురాలుగా నిరూపించే ప్రయత్నం ప్రారంభించారు. ఇదివరకు ఇటు పక్కన మహిళల జోలికి వెళ్ళొద్దంటూ తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలకి పత్రికలే వేదికలు అవుతున్నాయి. ఈనాడే వేదిక అవుతున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పాయింట్ని రైట్ చేసుకొచ్చింది. ఏదైతే వైఎస్ అనిల్ రెడ్డి కంపెనీల్లో సోదాలు అన్నటువంటి దాని మీద ఆన్లైన్లో ఉండి డిజిటల్ ఎడిషన్లో ఒక రకంగాను, పత్రికలు ఒక రకంగా రాస్తున్నారు అంటూ ఇంటికి వచ్చే ఎడిషన్లోనేమో షిలో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, 4S ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో అనిల్ రెడ్డితో పాటు జగన్ సత్యమణి వైఎస్ భారతిరెడ్డి కూడా డైరెక్టర్గా కొనసాగారు. వైకాపా అధికారంలో ఉన్నప్పుడే 2020 జూలై 30న భారతి ఆ రెండు సంస్థల నుంచి వైదొలిగారు. సిట్టి రెండు కంపెనీల కార్యాలయాల్లోనూ సోదాలు జరిపింది. షిలో ఇన్ఫ్రా వెంచర్స్ ఎస్ఎల్పిని 2020 జనవరిలో, ఇండోరాక్స్ ఎస్ఎల్పిని 2023 మే నెలలో అనిల్ రెడ్డి ఏర్పాటు చేశారు. 2019లో వైకాపా అధికారంలోకి వచ్చాక ఈ కంపెనీలు ఏర్పాటయ్యాయి. ఈ కంపెనీలో సోదాలు చేశారన్నటువంటి దాన్ని ఇందులో పేపర్లో ఇంటికి వచ్చే ఎడిషన్లో వస్తే, నెట్ ఎడిషన్లో వచ్చేటప్పటికి షిలో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కార్యాలయాల్లో సోదా జరిపింది. షిలో ఇన్ఫ్రా వెంచర్స్ లో కూడా సోదాలు చేశారు. 2023 మే నెలలో అనిల్ రెడ్డి ఏర్పాటు చేశారు. 2019లో వైకాపా అధికారంలోకి వచ్చాక ఈ కంపెనీలు ఏర్పాటయ్యాయి. ఈ కంపెనీలో సోదాలు జరిపిన సిట్ అధికారులు లావాదేవీలకి సంబంధించిన కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. మద్యం ముడుపుల సొమ్ము మళ్లింపు కోసమే ఈ కంపెనీలు ఏర్పాటు చేసినట్టు అనుమానిస్తున్న సిట్ అసలు ఈ సంస్థలు ఎందుకు పెట్టారు, ఏ కార్యకలాపాలు నిర్వహించారు, వైకాపా హయాంలో ఎంత లావాదేవీలు జరిపారు, వాటి బ్యాంక్ ఖాతాలకు సొమ్ములు ఎక్కడి నుంచి వచ్చాయనేది విచారిస్తున్నారు అన్నది పెట్టి, అంటే పేపర్ ఇళ్ల దగ్గరకు వచ్చే పేపర్లో భారతీ గారి మీద అభాండం మోపారు. అదే సందర్భంలో ఇదేమో అనిల్ రెడ్డిదని నెట్ ఎడిషన్లో వేశారన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నారు.